హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో పన్నీర్ రైస్ చేసుకుందామండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడెక్కాక ఎండుమిర్చి, మినపప్పు, ఒక దాసం చెక్క, ఒక యాలక్కాయ, 2 లవంగాలు, ఒక బగారాకు, 4-5 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గాక పన్నీరు ముక్కలు వేసుకోండి. పన్నీర్ ముక్కల్ని ఇలా వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వచ్చిగా ఫ్రై చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూరగాయలు గిట్ల లేనప్పుడు లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరుక్కొని ఆనియన్ ముక్కలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. కొద్దిగా గరం మసాలా వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలిసేలాగా కలుపుకోండి. లంచ్ బాక్స్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి. స్కూల్ పిల్లలకి స్కూల్లోకి వెళ్తున్నప్పుడు, జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత దానిలో వేడివేడి అన్నము పొడి పొడిగా వేసేసుకోండి. బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి. కానీ ఈ లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు చేసుకోవడానికి మన ఇంట్లో బాస్మతి రైస్ ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను మామూలు రైస్తోనే చేస్తున్నాను. ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా ప్రిపరేషన్ చేస్తే చాలా చాలా ఇష్టంగా తింటారు. స్పెషల్గా కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర నిమ్మ చెక్కని పిండేయండి. ఇలా రసం పిండేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా మగ్గిచ్చేయండి. తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూడండి, లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవచ్చు. స్పెషల్గా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేయొచ్చు. చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.